హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వసంతాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ బీరకాయ అండ్ బంగాళదుంప కర్రీ. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రోటీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, తాజా బీరకాయలను ఇలా వీడియోలో చూపించే విధంగా పొట్టు తీసుకోవాలి. ఎక్కువగా తీయకూడదు. ఆ పీచు ఉంటేనే ఆరోగ్యానికి మంచిది. ఆ పీచుతో కొంచెం అలా చూపించే విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. చూసారా, ఎక్దం లేత బీరకాయలు చాలా బాగున్నాయి. అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో బంగాళదుంప వేసి ఒక కూర చేస్తే చాలా బాగుంటుంది. అయితే కాయగూరలు తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అన్ని టైంలో ఇలా లేత కాయగూరలు దొరకవు. బీరకాయలైనా సరే, ఆనపకాయలు, దొండకాయలు అన్నీ. ఖాళీ వండితే కాయగూరలు ఎవరు పిల్లలు తినరు కదా. దాంట్లో బంగాళదుంప వేసిస్తే, బంగాళదుంపలు అంటే అందరికీ చాలా ఇష్టం చిన్నపిల్లలకి. అవి చూస్తే తినడానికి బుద్ధి వస్తుంది. కాబట్టి అలా బంగాళదుంప వేసి ఏ కూరలోనైనా సరే వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఎక్కువ వేయకుండా ఒక 2-3 లెక్క మన ఇష్టం వేసుకోవచ్చు. ఇలా పొట్టు తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలు చూపించే విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే అది బంగాళదుంపలు దొరుకుతుంటాయి కదా మధ్యన తినడానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూరలు ఎక్కువగా తినరు కదా. ఇలా అన్ని దాంట్లోన బంగాళదుంప వేసి చేస్తే కానీ పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే బంగాళదుంప వేపుడన్నా, బంగాళదుంప గ్రేవీ అన్నా చాలా ఇష్టము. అదే ఎక్కువగా తింటారు, అదే అడుగుతూ ఉంటారు. ఏ కూరలో వేసినా అంతగా తినరు. అందుకే నేను అలా అలవాటు ఏ కాయగూరలోనైనా సరే బంగాళదుంపలు వేసి చేస్తుంటే బాగా ఇష్టంగా తింటారు. ఇలా బాగా కడుక్కొని ఒక ప్లేట్లో వేసుకుంటే నీరంతా ఇంకిపోతుంది. అప్పుడు ఒక కడాయి పెట్టి కడాయిలో కొంచెం పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి రబ్బను చిన్నగా కట్ చేసి వేసుకుంటే కూర టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆనియన్స్ 2. ఈ కూరలో ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాక మనము బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బంగాళదుంపలను వేసుకుందాం. ఈ దుంపలను ఇలాగే కొంచెంసేపు వేయించుకుందాం. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్లో ఇలా ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. వేయించాక ఇలా చూడండి, వీడియోలో చూపించే విధంగా కొంచెం రెడ్గా వచ్చాయి కదా. ఇప్పుడు మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్న బీరకాయ ఉంది కదా, బీరకాయ వేసుకుందాం. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో వేయించుకుందాం. వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగా వేగాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. ఇప్పుడు చూద్దాం. మగ్గాక చూడండి, కూర దగ్గరికి అయిపోయింది. ఇంత నీరు వేయడం ఏం అవసరం లేదు. ఆ బీరకాయలు ఉండే నీరుతోనే కూర అంతా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో కూరకు సరిపడే ఉప్పు, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసాం కదా, కారం కొంచెమే వేసుకోవాలి. ఇంకా మసాలాలు ఏమి వేయకొద్దు. మసాలాలు ఏమి వేస్తే అంత టేస్ట్ బాగోదు కూరకి. సింపుల్గా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా మంచిగా తినేస్తారు. ఇంకా ఈ కూరలో ఒక 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం మధ్యన హోల్లా చేసేసి దాంట్లో వేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనించేస్తే కూర మాత్రం సూపర్గా ఉంటుంది. టమాటాలు వేస్తే చాలా బాగుంటుంది కూరకి. బాగా కలిపేసి దీనికి మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తాం. లో ఫ్లేమ్లో పెట్టి బాగా కూర దగ్గరగా వచ్చేస్తుంది. చూడండి, టమాటా మొత్తం ఉడికిపోయింది. చూసారా, కొంచెం గ్రేవీగా వచ్చింది. ఇలా దగ్గరగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. ఇంకా మీరు ఈ బీరకాయలను ఎలా వండుతారో, ఏం కూర వండుతారో ఒక కామెంట్ చేసేయండి. ఇక ఉడికాక లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మరేమీ అవసరం లేదు. ఇలా కలుపుకొని చూద్దాం బంగాళదుంప ఉడికిందో లేదా అనేసి.
బంగాళదుంప ఉడికిపోతే మన కూర రెడీ అయిపోయినట్టే. బీరకాయ అయితే చాలా వేగంగా ఉడికిపోతుంది, కానీ బంగాళదుంప అంత వేగంగా ఉడకదు కదా, అందుకని. ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది. ఈ కూర వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.